మరి ఈయన బిజినెస్ చేస్తున్నప్పుడు క్రైస్తవ సమాజం ఎందుకు ఆయనని ఇంతలా ఆరాధిస్తుంది, ఎందుకు నమ్ముతలేరు, లేదంటే ఆయన చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతున్నారు, లేదంటే ఈయన ఇలా స్కామర్ అని చెప్పి ఎందుకు వాళ్ళు నమ్ముతలేరు అంటున్నా. వెరీ గుడ్ బ్రదర్. మీరు స్కూల్కి వెళ్ళి వెనకాల భుజాన టెక్స్ట్ బుక్లు అన్నీ వేసుకొని బ్యాగులో స్కూల్కి వెళ్ళి అలా స్కూల్ని చుట్టూ తిరిగి నాలుగు వైపులో చూసి ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఇంటికి వచ్చేస్తున్నారు అనుకోండి. ఒక సంవత్సరానికి మీకు చదువు అబ్బుతుందా? ఏం చేయాలి? లోపలికి వెళ్ళి టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసి ఆయన చెప్పేది మీకు వస్తుంది, చదువు వస్తుంది. చాలామంది క్రైస్తవులు ఏంటంటే ఈ బైబుల్ని చర్చికి తీసుకుని వెళ్తారు బ్రదర్. దీన్ని చర్చికి తీసుకుని వెళ్తారు, మరలా తీసుకుని వస్తారు, అంతే. దీన్ని ఒక ఐడి కార్డు లాగా తీసుకుని వెళ్తారు, తీసుకుని వస్తారు. ఏదో క్రిస్టియన్ అనగానే సండే రోజు ఇంటి దగ్గర తెరిచి ఏంటిది అని చదవరు బ్రదర్. తర్వాత అక్కడ వేదిక మీద ఉంటారు కదా, పాస్టర్లు అని పిలువబడతారు. వాళ్ళు దీంట్లో ఉన్న విషయాలు చెప్పడం మానేసి కాకి బావ, నక్క బావ, గాడిద బావ, పులి బావ కథలు చెప్తారు. లేకపోతే టీవీ9లోనో టీవీ5లో వచ్చేటువంటి న్యూస్లు చెప్తారు. లేకపోతే మోటివేషన్ స్టోరీస్ చెప్తారు. ఎప్పుడు అబ్బుతుంది వాళ్ళకి బైబుల్? ఎలా తెలుస్తుంది వాళ్ళ బైబుల్? మీకు 80 ఏళ్ళు వస్తే మాత్రము 4 ముక్కలు చదువు రాకపోతే బస్ స్టాండ్ నిలవబడితే అది ఏ ఊరికి వెళ్తుంది బస్సు అంటే వాడు హైదరాబాద్ అన్నా నమ్మాలి, కర్నూలు అన్నా నమ్మాలి, ఢిల్లీ అన్నా నమ్మాలి. ఎందుకని? నీకు 4 ముక్కలు రావు. వయసు ఏమో 80 సంవత్సరాలు, 4 ముక్కలు రాకపోయాయి. ఏం చేయాలి? ఇంకొకరిని అడగాల్సిందే కదా. ఎన్ని రోజులు చర్చికి వెళ్ళినా సరే బైబుల్ చదవకపోతే, ఎన్ని రోజులు చర్చికి వెళ్ళినా సరే బైబుల్ బోధించకపోతే ఎలా తెలుస్తుంది నీకు బైబుల్? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, సత్యానికి చెవినివ్వకుండా కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. ఓకే. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. కాబట్టి సత్యానికి చెవినీయక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది అని చెప్పబడింది తిమోతి పత్రికలో. జనులు ఎలా తయారయ్యారంటే సత్యానికి చెవినీయక, ఇది సత్యం. ఇంతకు యేసు ఎవరు, ఆయన ఏం చెప్పాడన్న సత్యం. సత్యానికి చెవినీయక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. ఏ బోధకులు? సత్యాన్ని చెప్పే బోధకులు వద్దంట. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. మీరు వెళ్ళండి కలవరి టెంపుల్కి. మీరు అప్పులతో ఉన్నారా? మీరు రోగాలతో ఉన్నారా? మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? మీకు కోర్టులో కేసులు ఉన్నాయా? మీకు ఉద్యోగాలు రావట్లేదా? మీకు పెళ్ళిళ్ళు కావట్లేదా? మీకు పిల్లలు పుట్టట్లేదా కదా? ఈ బైబిల్ అంతా తిరగేయండి. అలాంటి ఒక మొక్క ఇక్కడ ఉంటే కనుక నేను వదిలిపెట్టేస్తాను యేసుప్రభు. కల్వరి టెంపుల్ ఇలాంటి బుక్ ఉండదా? నేను అదే అంటున్నాను అబ్బా. బ్యాగులో టెక్స్ట్ బుక్లు వేసుకొని బడి చుట్టూ తిరిగి వస్తే రాదు చదువు. ఈ బైబిల్ని వేసుకొని అలా ఇలా వస్తుంటే రాదు. నువ్వు కథలు చెప్పుకుంటూ, నేను అదే అంటున్నాను. పిల్లలు లేక బాధపడుతున్నారా అని బైబిల్లో లేదబ్బా. రోగాలతో బాధపడుతున్నాను బైబిల్లో లేదు. అప్పులతో బాధపడుతున్నావా బైబిల్లో లేదు. ఉద్యోగం రాక బాధపడుతున్నావు బైబిల్లో లేదు. విడాకులు రాక బాధపడుతున్నావు బైబిల్లో లేదు. కానీ పొద్దున్న లేస్తే చాలా మంది పాస్టర్లు ఇలానే ఎగ్జాంపుల్ చెప్తారు కదా. నేను అదే అంటున్నా, వాళ్ళు పాస్టర్లు అని ఎలా అంటున్నావు అంటున్నా. అరే వాళ్ళు చెప్తున్నారు, మీ వాళ్ళు నమ్ముతున్నారు, ఇంకా మాకేం తెలుసు? నన్ను ఏం చేయమంటావు దానికి? అదే నా బాధ, అదే నా బాధ. అదే పాస్టర్లు కాని వాళ్ళంతా పాస్టర్లు అని పేరు తగిలించుకొని సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఎలాగైతే నా ధర్మం కోసం పోరాడుతున్నా అని హైందవ ధర్మాన్ని దారుణం చేస్తున్నాడో, టార్గెట్ చేస్తున్నాడు. మీరు ఇటు రాకండి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న లోపాలు, మీరు క్రిస్టియానిటీలో ఉన్న లోపాలని మాట్లాడడానికి బాగానే ఉంటది. కానీ లేలే, ఎందుకు ఈ వ్యక్తిని ప్రస్తావిస్తున్నా అంటే ఈ వ్యక్తి హైందవుడు కాకపోయినా ఈ వ్యక్తి క్రైస్తవ కాలంలో చూపించి క్రైస్తవం తిడుతున్నాడు. అది నా బాధ. తప్పులేదు కదా. ఇప్పుడు క్రైస్తవ్యంలో చాలా మంది దొంగ పాస్టర్లు ఉన్నారు, ఇగో ఇలా ఇన్కమ్ సోర్స్ రిసీవ్ చేసుకుంటున్నారని మీరే అన్నారు. ఆయన కూడా అదే రకంగా చెప్తున్నారు. క్రైస్తవులో ఉన్నటువంటి నకిలీ పాస్టర్ల గురించి 2019 నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. నాలాంటి చాలా మంది ఫైట్ చేస్తున్నారు. మేము ఎండగడుతున్నాం, అదే పని మీద ఉన్నాం. నీకేంటి పని? నీ ఇంట్లో నీ చీపురు పెట్టుకొని ఊడ్చుకో. మా ఇంట్లో మా చీపురుతో మేము ఊడ్చుకుంటాం. మా ఇంటికి నువ్వు చీపురు తీసుకొచ్చావు అనుకో, రోకలు తీసుకొని అర్ధం మీద పగల కొట్టాల్సి వస్తుంది. అది విషయం. నా ఇంటిని నేను శుభ్రం చేసుకుంటా, మీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో. నీ దగ్గర లేరా నకిలీ వ్యక్తులు లేరా? వాళ్ళ గురించి మాట్లాడబ్బా, అది నీకు మర్యాద కనిపిస్తుంది. నా ఇంట్లో ఉన్నట్టు నకిలీ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, కేసులు పెట్టించుకున్నాను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. నేను ఇక్కడ కూర్చున్నాను,
కలవటెంపుల్ సతీష్ కుమార్ అని పేరు పెట్టానా, దినకర్ అని పేరు పెట్టానా, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ పేరు పెట్టానా, ఈ బొమ్మతేజ అని చెప్పానా? నేనే కదా చెప్పాను. ఇక నువ్వెందుకు మాట్లాడతావు నా ధర్మం గురించి, నా విశ్వాసం గురించి? నువ్వు మాట్లాడినప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు నేను మాట్లాడాను అనుకో, నేను పాస్టర్ను కదా, నా సమాజం ఏమనుకోదు, ఆయన బైబిల్లో ఉన్న చెప్తున్నాడు అని వీళ్ళు జాగృతం ఏమంటారు, ఎడ్యుకేట్ అవుతారు. అది నువ్వు వచ్చి మాట్లాడేవనుకో బాగోదు. ఒక వ్యక్తి అంటాడు క్రిస్టియానిటీకి ఒకవైపే చూసిరు కాయను, రెండో వైపు చూపిస్తామని ఒక వ్యక్తి అంటాడు. రెండు నా కొడుకలారా వేసేస్తామని ఒక వ్యక్తి అంటాడు. వీళ్ళు పాస్టర్ల ముసుగులు ఉన్న గుండాలా, రౌడీలా, లేదంటే ఏంది, ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉందా, చదువు ఏం చెప్పాలి? ఎవరైతే ఏమంటారు మా క్రైస్తవం జోలికి వస్తే నరికేస్తాం, పొడి చేస్తాం, కరి చేస్తాం అంటున్నారు, వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళ స్వలాభం కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అంతే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే కొంతమంది ఒక చెంప కొడితే రెండో చెంప చూపించని చెప్పిన యేసు ప్రభువుని నమ్ముకొని అవతల వ్యక్తికి భౌతికమైన దాడికి ప్రేరేపిస్తున్నాము అంటే క్రైస్తవులు ఎలా అవుతాం? ఇది బేసిక్ అబ్బా, ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇది ఇప్పుడు నేను గాంధేవాదిని అని చెప్పి క్వార్టర్ ఎత్తాను అనుకో, కాంట్రడిక్షన్ కదా. క్రైస్తవ సమాజం ఎవరిని నమ్మాలన్నా, ఏదైతే మెయిన్ పిల్లర్కి, క్రిస్టియానిటీకి మెయిన్ పిల్లర్ అయిన మీ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, ప్రవీణ్ పగడాల వ్యక్తే అసలు పాస్టర్ అనేటోడు మందు ముట్టుకోవడానికి లేదు, వాసన చూడడానికి కూడా లేదంటే తెల్లార్లు దాగి అలా చనిపోయిండు. అంటే ఈ వీళ్ళు ఎట్లా ఏమన్నట్టు? ఒక్క విషయం ఏంటంటే బ్రదర్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఒక పుస్తకాన్ని దాని కవర్ను బట్టి జడ్జి చేయకూడదు. ప్రవీణ్ పగడాల గారు, లేకపోతే జాన్ పాలో, లేకపోతే మాథ్యూనో, లూకో, వీళ్ళు తప్పు చేస్తే క్రైస్తవం చెడ్డదని కాదు. ఇప్పుడు నేను ఉన్నాను, రేపు నేనేదో ఒక బెట్టింగ్ స్కామ్లో బయటపడ్డాను అనుకో, ఉదాహరణ చెప్తున్నా, ఒక బెట్టింగ్ స్కామ్లో బయటపడ్డాను అనుకో, పాస్టర్లంతా బెట్టింగ్ స్కామ్లో ఉన్నారని కాదు, క్రైస్తవులంతా బెట్టింగ్లో ఉన్నారని కాదు. జాన్ పాల్ అనే వ్యక్తి బెట్టింగ్లో దొరికాడు అంతే. ఎవరో తాగారు, అది ఆయన వ్యక్తిగతం, మిగతా వాళ్ళ సంబంధం లేదు. అది ఆ వ్యక్తిని చూపించి మొత్తం వ్యవస్థని అలాగే చిత్రీకరిస్తే అది ఇమ్మెచ్యూరిటీ. ఆ వ్యక్తి చెప్పే మాటలు వేల మంది విని మారొచ్చు, కానీ ఆ వ్యక్తి అనుసరించే పద్ధతులు మాత్రం సంబంధం లేదంటారు, అంతేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను తప్పు చేసినా అండి, మీలాంటి వాళ్ళు ఏమంటారంటే, అయినా నిన్ననే ఏం లాభం లేదు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగా పెంచలేదు అన్నట్టు ఎగ్జాంపుల్, రైట్? ఇప్పుడు పాస్టర్ అనేటోడు ఆయన తప్పు చేస్తే ఆయన నిన్ననే ఏం లాభం లేదు, నువ్వు నమ్ముకున్న ధర్మం అలాంటిది అని అనడంలో తప్పేముంది అంటున్నా. మంచి ప్రశ్న అడిగారు. నేను ప్రారంభం నుంచి ఇలాంటి వ్యక్తులందరూ అడుగుతున్నా కదా, రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులని ఏమంటున్నా అంటే, నేను నమ్ముకున్న బైబిల్లో తప్పు ఉంటే చూపించు అని అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా. నేను నమ్ముకున్న బైబిల్లో తప్పు ఉంటే నీకు చేతనైతే ఒక్క తప్పు చూపించు. ఒక్కటి కాదు, అసలు తప్పుల తడగలో అదే బుక్ ఉంది, కానీ అది ఆ బుక్ అదే బయట కాదు మాట్లాడాల్సి ఉంది. నేనుగా సవాల్ చేసిన లిఖితపూర్వకంగా రాసి ఉంచిండు, అది నేను మీకు నాకు తెలిసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లిఖితపూర్వకంగా రాశాడు. నేను దాన్ని తీసుకొని గాల్లో చెప్పమంటావా ఏంటి? ఎవరికి చెప్పాలి? నేను ఆయనకి చెప్పండి, ఏముంది, ఆయన పట్టుకొచ్చి కూర్చోబెట్టండి అంటున్నా నేను. అదే నేను అంటున్నా, ఆయన పట్టుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి రాధా మనోహర్ దాస్ గారితో డిబేట్ రావడానికి సిద్ధంగా ఉన్నారు, క్లియర్ కట్ గా అయితే సిద్ధంగా కదా, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాను. మొట్టమొదటి సిగ్నేచర్ స్టూడియో ఇంటర్వ్యూలో మహేందర్ గారిని అడిగాను, దయచేసి ఆ మేధావిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి. ఆయన ఏమన్నాడు మరి మహేందర్ గారు అడిగి ఉంటారు, ఆ వ్యక్తి రానని ఉంటాడు అంతే. చెప్పలేదా నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయని చెప్పి? నేనున్నా బ్రదర్. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు ఇంటర్వ్యూకి రమ్మని, మీ అర్హతలు నేను ఏమైనా అడిగానా? అంటే మీకు తెలుసు కదా, నేను అడిగానా? మీకు తెలుసు కదా నా అర్హత ఏందనేది. నేను ఏమంటున్నానంటే, మన ఇద్దరం కూర్చున్నాం ఇక్కడ, ఎవరి అర్హత ఏంటో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అల్టిమేట్లీ వాళ్ళే కదా. లెట్ ఆడియన్స్ డిసైడ్. మన క్వాలిఫికేషన్, మన అర్హత ఏంటి, వాళ్ళు డిసైడ్ అవుతారు. నేను నీ అర్హతలు చెప్పాల్సిన అక్కర్లేదు, మీరు నా అర్హతలు చెప్పాల్సిన అక్కర్లేదు. ఇంకా ఆడియన్స్ ఎందుకు? మనం 4 గోడల మధ్య మాట్లాడుతున్నాం కాదు, 4 దిక్కుల్లో మాట్లాడుతున్నాం, కెమెరా
ముందు. ఇందాక నేను మీకు చెప్పిన కదా, మిమ్మల్ని అలా ఏం లాభం బైబిల్ అనొచ్చు అని. ఎందుకన్నా ఆ మాట అంటే, ఇప్పుడు పాస్టర్ల ముసుగులో చేసే వ్యక్తులంతా కూడా ఇప్పుడు అంటే ఇతర సమాజం, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, ఏమనుకుంటున్నారు కొంతమంది పాస్టర్లను చూశానంటే, రైట్, క్రిస్టియానిటీలో ఇలానే ఫేక్ అడిక్షన్స్ ఉంటాయి, క్రిస్టియానిటీలో ఇలానే ఫేక్ న్యూసెస్ ఉంటాయి, ఇదే క్రిస్టియానిటీ, ఇగో వీళ్ళు కనిపించే వాళ్ళే పాస్టరు, ఇగో వీళ్ళు చెప్పేదే అబద్ధం, ఇగో ఇదే క్రిస్టియానిటీ అనే ఒక కామెడీ పీస్ అయిపోయింది. మీరు పరిశుద్ధ గ్రంథం అంటున్నారు కానీ బైబిల్ అనేది ఒక కామెడీ పీస్ అయిపోయింది. ఆ రకంగా పోర్ట్రేట్ అవుతుంది అంటున్నారు. వీళ్ళు చేస్తున్నారు అట్లా. మీరు చెప్పే కొంతమంది పేర్లు 200 మంది పేరు చెప్తా అన్నారు, వాళ్ళ వల్ల ఇట్లా అయిపోయింది. చెప్తాను నేను, బ్యాడ్ యాపిల్స్ ఆర్ ఎవ్రీవేర్. బ్యాడ్ యాపిల్స్ ఆర్ ఎవ్రీవేర్. ప్రతి చోట చెడిపోయిన యాపిల్స్ ఉన్నాయి, కానీ అన్ని చెడిపోయిన యాపిల్స్ కాదు, బట్ చెడిపోయిన యాపిల్స్ ఉన్నాయి. బైబిల్ కామెడీ. చెడిపోయిన వ్యక్తులు అందరూ క్రిస్టియానిటీని నమ్ముతారు, బైబిల్ని నమ్ముతారు. ఒక వ్యక్తి అంటాడు, నేను గతంలో బాగా డ్రగ్స్ తీసుకున్నా, అమ్మాయిలతో పోతుండే, కేసులు చేసిన అంటాడు. నేను దాని దగ్గర కోసం ఫస్ట్ ఒక స్టేట్మెంట్ క్లియర్ చేద్దాం. మీరు ఏమన్నారంటే బైబిల్ని కామెడీ బుక్ అన్నారు. ఇది కామెడీ బుక్ ఎప్పుడవుతుందంటే ఇందులో కామెడీ ఉంటే ఇది కామెడీ బుక్ అవుతుంది. దీన్ని పట్టుకున్న వాళ్ళు కమీడియన్స్ అయితే ఇది కామెడీ బుక్ కాదు. ఓకే, వాళ్ళు మాత్రమే కమెడియన్స్ అయితే. పట్టుకున్న వాళ్ళు కమెడియన్స్ అయితే ఇది కామెడీ కాదు, కామెడీ బుక్ కాదు. ఇందులో కామెడీ ఉండి పట్టుకున్నవాడు కమెడియన్ కాకపోయినా ఇది కామెడీ బుక్ అవుతుంది. కానీ పట్టుకున్నాడు కమెడియన్ అవుతుంది. నీకు మాట చెప్తాను బ్రదర్, నా దగ్గర 500 రూపాయలు నోటు ఉంది, దాన్ని ఇలా తీసి ఇలా క్రంబుల్ చేసి మడిచి దాన్ని డస్ట్బిన్లో విసిరేశాను. డస్ట్బిన్ అది, అందులో చెత్త చెదారం అంతా ఉంది. ఈ 500 రూపీస్ కరెన్సీ నోట్ని ఇలా నలిపి డస్ట్బిన్లో పడేశాను. 500 రూపీస్ నోటుకి వాల్యూ పోదు. డస్ట్బిన్లోంచి ఇలా తీసి మరలా అలా స్ట్రైట్గా చేసుకొని మరలా జేబులో పెట్టుకొని వెళ్ళి ఇంకొకటికి ఇస్తే, ఇది డస్ట్బిన్లో తీసుకొచ్చావు నేను తీసుకోనని అనడు ఆ వ్యక్తి. అది డస్ట్బిన్లో ఉన్నా జేబులో ఉన్నా అది 500 రూపాయల నోటే, పైసలు. దాని వాల్యూ దానికి ఉంది. అయితే దాన్ని అలా మడిచి వేశాడే వాడు మూర్ఖుడు, దాని వాల్యూ తెలియలే వాడికి. ఈ పుస్తకంలో విషయం ఉంది, ఈ పుస్తకంలో సత్యం ఉంది. దీన్ని పట్టుకున్నవాడు తొట్టుపడొచ్చేమో, ఆ తొట్టుపాటు దీనికి సంబంధం లేదు. ఇది తొట్టుపడవని చెప్పలే, బాగు చేసేదని చెప్పింది అది. దీన్ని పట్టుకున్న వ్యక్తి తొట్టుపడవచ్చు జీవితంలో, దాన్ని దీనికి ఆపాదించద్దు. కానీ దీన్నే అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి చూస్తున్నారు. దీన్ని అడ్డు పెట్టుకొని దాన్ని తప్పు ఉదాహరణ చెప్తాను, నేను దానికే చెప్తాను మీకు ఉదాహరణ. అంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులు. నా దగ్గర నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది బ్రదర్. నా డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగొచ్చిందంటే నేను ఎల్ఎల్ఆర్ పాస్ అయ్యాను. నేను ఆ రౌండ్ వేసాను, అక్కడ ట్రయల్ వేసాను. నన్ను ఆర్టీఓ గారు దగ్గరుండి చూసి మరలా ప్రశ్నలు అడిగి మరలా సైన్స్ వేసి అన్ని అడిగే నాకు లైసెన్స్ ఇచ్చాడు. నేను ఇక్కడ నుంచి వెళ్తాను, రేపు వెళ్తూ యాక్సిడెంట్ అయింది. అప్పుడు తప్పు నాదవుతుందా లేకపోతే నాకు లైసెన్స్ ఇచ్చిన ఆర్టీఓ తప్పు అవుతుందా? అక్కడికి ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఏం ఆర్టీఓ, ఆ వ్యక్తికి లైసెన్స్ ఎలా ఇచ్చావు అని అంటే అసలు ఏమంటున్నావు? నేనబ్బా పొరపాటుగా నిర్లక్ష్యంగా నేను యాక్సిడెంట్ చేశాను అన్న వ్యక్తిగతమైన తప్పది, నా మీద కేసు పెట్టు, నన్ను ఒప్పుకుంటాను. అంతేగాని నాకు లైసెన్స్ ఇచ్చిన ఆర్టీఓని ఎల్ఎల్ఆర్ పాస్ చేసిన వాళ్ళని అంటే ఎంత మూర్ఖత్వమో. నేనేదో ఒక పొరపాటు చేస్తే దాన్ని బట్టి నా బైబుల్ను నువ్వు అంటున్నావంటే అంతే మూర్ఖత్వం. నా బైబుల్ నన్ను జోదమాడమని చెప్పలేదు, నా బైబుల్ నన్ను అబద్ధం ఆడమని చెప్పలేదు, నా బైబుల్ నన్ను మోసం చేయని చెప్పలేదు. కానీ నేను కొన్ని ప్రలోభాలకు లోబడి ఏదైనా ఒక అబద్ధం ఆడినప్పుడు పొరపాటు చేసినప్పుడు అది నా వ్యక్తిగతం అవుతుంది తప్ప బైబిల్ అలా చెప్పిందని కాదు. దాన్ని బైబిల్కి చుడుతున్నాం అంటే అది అమాయకత్వం, లేకపోతే మూర్ఖత్వం, లేకపోతే కావాలని స్వార్థపూరితంగా దీని మీద బురజలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే అందరూ అలా లేరు కదా, బైబిల్ చెప్పినట్టుగా అందరూ బైబిల్ చెప్పినట్టుగా లేరు కదా. వెరీ గుడ్, మంచి ప్రశ్న. మరి క్లాస్ రూమ్లో ఒక 100 మంది పిల్లలు ఉంటారు, అందరు ₹1,00,000 ఫీజు కట్టి క్లాస్ రూమ్కి వచ్చారు. మరి అందరికి ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ₹1,00,000 పెట్టింది ఫెయిల్ కావడానికా? అందరికి అదే టీచర్గా చెప్పారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు? సో ఒక్కొక్కడి సామర్థ్యం, ఒక్కొక్కడి పరిస్థితి, వారి నేపథ్యము ఉండొచ్చు. ఈరోజు నేను ప్రభువైన యేసుక్రీస్తు మాటలు పాటించడానికి కావాల్సిన అనుకూల పరిస్థితి నాకు ఉండొచ్చు, నేను సక్సీడ్ అయ్యి ఉండొచ్చు అందులో. ఇంకొక వ్యక్తికి అలాంటి నేపథ్యం ఉండకపోవచ్చు, నేను ఆ వ్యక్తిని బ్లేమ్ చేయట్లేదు. కాబట్టి అందరూ అలా లేరు అంటే అందరూ అలా ఉండరు.
అందరూ అలా ఉండేటట్టుగా ఉంటే మనం ఇక్కడ వదిలిపెట్టేసి అక్కడ వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. లేలే నేనేమంటున్నా, అదే బైబిల్ అబద్ధం ఆడొద్దని అవును. దేవుడు చెప్పాడు, అదే బైబిల్లో తప్పులు చేయొద్దు అన్నాడు, అదే బైబిల్లో మంద ఆవద్దు అన్నాడు. అవును. మీరు దేవుడిని నమ్ముతారు, అవతల వ్యక్తులు ఫేక్ గా పోర్ట్రేట్ అవుతున్న ఆ వ్యక్తి కూడా అదే దేవుడిని నమ్ముతున్నాడు, రైట్? మరి ఆ వ్యక్తి ఎందుకు అట్లా ఉండలేకపోతున్నా అంటే ఆయన నిజమైన విశ్వాసుడు కాదా, నిజమైన దేవుని బిడ్డ కాదన్నట, ఎట్లా అన్నట్టు. చూడండి బ్రదర్, మారతాన్ రన్నింగ్ రేస్ అని ఒకటి ఉంటుంది. కొన్ని వేల మంది పాల్గొంటారు అందులో, కొన్ని వేల మంది పాల్గొంటారు. ఒకడు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండొచ్చు, ఇంకొకటి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండొచ్చు. మొత్తం అందరూ ఆ గమ్యం వైపే పరిగెడుతున్నారు. ఒకడు నిదానంగా పరిగెత్తవచ్చు, ఒకడు స్పీడ్గా పరిగెత్తవచ్చు. మొత్తానికి అందరం అదే గమ్యం వైపు చూస్తున్నాం, అదే గమ్యం వైపు వెళ్తున్నాం. ఒకడు 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండొచ్చు, ఒకడు 2 కిలోమీటర్లు ఉండొచ్చు, ఒకడు 3 కిలోమీటర్లు, ఒకడు ఎక్కడో ఉండొచ్చు, ఒకడు. సో వాడి సామర్థ్యం చొప్పున వాడు పరిగెడుతున్నాడు అదే గమ్యం వైపు, వెనకేం పరిగెత్తట్లేదు. నేను ప్రభువైన యేసుక్రీస్తుని చేరుకోవడానికి ఆయన చెప్పిన మాటల ప్రకారం పరిగెడుతున్నా బ్రదర్. ఇంకొక వ్యక్తి కూడా యేసుప్రభువుని నమ్ముకున్నాడు, ఆ వ్యక్తి కూడా విశ్వాసయాత్రలో పరిగెడుతున్నాడు బ్రదర్. కాకపోతే వాడు దూరంగా ఉండొచ్చు, నేను కొంచెం ముందు ఉండొచ్చు, ఇంకొకరు ఇంకా వెనకాల ఉండొచ్చు. స్టిల్ వీఆర్ ఆ గమ్యం వైపే పరిగెడుతున్నాం.